ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాకల సురేష్ గారు మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేమందరం కూడా ఆయన్ని గొప్పగా ఆహ్వానిస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ఆయన గత రెండు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వైద్యం కానీ, అలాగే అనేక మంది పేదలకు కానీ, అలాగే కుట్టు సెంటర్లు కానీ చాలా రకాల ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకి గొప్ప సేవ చేశారు కాకల ట్రస్ట్ ద్వారా. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన సేవలు ఈ ప్రాంతంలో 130 మినరల్ వాటర్ ప్లాంట్లు తెచ్చి ఈ ప్రాంత ప్రజల దాహదత్తి తీర్చారు. ముఖ్యంగా నేను ఒకటి తెలియజేసుకుంటున్నా, ఉదయగిరి నియోజకవర్గంలో బడుగు బలహీన దళిత వర్గాలు ఎక్కువగా ఉన్నారు. వీరందరూ కూడా కాకల సురేష్ గారిని మా సొంత మనిషిగా భావిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళిన అక్కడ ఆప్యాయత పలకరించడం, ఆయన వాళ్ళ ఇళ్లలో మమేక అవ్వడం, వాళ్ళు ఇచ్చే మంచినీళ్ళు తాగడం, వాళ్ళు వేసే నూనె మంచం మీద కూర్చోవడం, ఇవన్నీ నేను చాలా చూసా, చాలా మంది పలకరించా. వాళ్ళందరూ మనవాడుగా భావిస్తున్నారు, మన ఇంటి బిడ్డగా భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నేను పత్రికాముఖంగా ఒక మెసేజ్ ఇస్తున్నా. పీడిత వర్గాలు, బడుగు బలహీన వర్గాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మొద్దు. ఒక అవకాశం చెప్పి మోసపోయారు. ఈ అవకాశం మాత్రం ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, కాకల సురేష్ గారికి ఇచ్చి భారీ ఆధిక్యత గెలిపిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం.